ఓకే. ఆ ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టడంతో వీళ్ళ డ్రామాల్ని మళ్ళీ 2019 తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు. బీజేపీకి దగ్గరయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పొత్తు. ఆ పొత్తు కోసం బీజేపీ తోటి నేను చివాట్లు తిన్నాను, తిట్లు కూడా తిన్నానని చెప్పాడు. చూడండి చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతటి ప్రేమ. మొన్నటి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకూడదు, చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూరాలి. ఓకే. సో ఈ రోజు కూడా వాళ్ళ డ్రామాలు ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు సచ్చీనుడు అని పవన్ కళ్యాణ్ గారు చూపించుకోవాలి. ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి ఏ తప్పుకు నేను బాధ్యుణ్ణి కాదు అని అతను నిరూపించాలి. మళ్ళీ 2029 ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఆ ఓటుని చేర్చడం కోసం సపరేట్ గా పోటీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు. లేదు అంటే కలిసే పోటీ చేస్తారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆడమంటే అలా ఆడే కీలు బొమ్మ, తోలు బొమ్మ, మరబొమ్మ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు. ఇది గమనించాలి. అవునా? ఆ సైనికులు పిచ్చోళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రోజుకో జెండా భుజాన్ని వేసుకొని జెండా కూలీలని పేరు తెచ్చుకున్నారు, పాలేరు సేన అని పేరు తెచ్చుకున్నారు. ఆఖరికి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు ప్రాణాలు పెట్టి మోసారు తెలుగుదేశం పార్టీ జెండాని. ఆ జెండా మోసే కృతజ్ఞత కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఈ రోజు వాళ్ళని ఎంత హేళనగా అవహేళన చేస్తూ బండ బూతులు కూడా తెచ్చుకుంటున్నారు పాపం. ఓకే. ఎందుకు ఇప్పుడు నాకు ఒక పాయింట్, ఇప్పుడు నాకు ఒక పాయింట్ శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం అయితే మీకేమైనా భయమా వైసీపీకి? లేదంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉంటే మీకేమైనా భయమా? సార్ మాకోటి అర్థం కావట్లేదు. ఇప్పుడు మాత్రం లోకేష్ సీఎం గానే ఉంటున్నాడు అంటున్నాం కదా సార్, ఇంకా డిప్యూటీ సీఎం ఉంది, డైరెక్ట్ సీఎం సీఎం గా ఎందుకు డైరెక్ట్ గా సీఎం అయ్యమంటున్నాం మేము. మాకెందుకు సార్, వాళ్ళ పార్టీ అది. ఓకే. వాళ్ళ పార్టీలో వాళ్ళు సీఎంలు ఇచ్చుకుంటారో లేకపోతే మంత్రులు ఇచ్చుకుంటారు, ఇంకోటి ఇచ్చుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం చేయాలి అని ఒక చిన్న లీక్ స్టార్ట్ చేశారు సార్. అవును. రాజేష్ నుంచి స్టార్ట్ చేసి ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గర నుంచి రాపిచ్చి, ఏబిఎన్ లో వెంకటకృష్ణ ద్వారా చర్చలు పెట్టించి, టీవీ5 లో చర్చలు పెట్టించి, తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుల చేత వరుసగా స్పీచ్లు ఇప్పిస్తూ ఏదైతే శ్రీనివాస్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, వర్మ గారు, ఆఖరికి దేవినేని ఉమా గారు, అవును, వీళ్ళందరి చేత సోషల్ మీడియాలో అలా విధంగా పత్రికాముఖంగా మీడియా ముఖంగా మాట్లాడించి ప్రజల్లోకి నెమ్మదిగా ఇంజెక్ట్ చేస్తున్నారండి. నెమ్మదిగా ఇంజెక్ట్ చేస్తూ డైరెక్ట్ గా లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం గా కాకుండా పార్టీ భవిష్యత్తు కోసం సార్ లోకేష్ బాబు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి 2026కు ముందే జరగబోతుంది. దానికి బేషరతుగా నేను మద్దతు తెలుపుతున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో వీళ్ళు జన సైనికులు పిచ్చోళ్ళలాగా వాళ్ళని కొట్టుకోవడం తప్పిస్తే ఏం ఉపయోగం లేదండి. ఎంత దారుణం అంటే సార్, నిన్న ట్విట్టర్ స్పేస్ పెట్టి ట్విట్టర్ స్పేస్ సార్ నేను నైట్ విన్నాను సార్. ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ సార్ ఇంకెంతకు మించి లేదు సార్. అవసరమైతే ఎవడ్రా పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారి భవిష్యత్తుకి అడ్డొస్తాడంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ నైతే ఎలా బయటకు గెంటామో అలాగా చంద్రబాబు నాయుడు గారిని కూడా గెట్టడానికి సిద్ధం, ఇసుని బయట దొప్పడానికి కూడా సిద్ధం అని చెప్పి ట్విట్టర్ స్పేస్ లో టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. అవునా? ఓకే. ఓకే. చంద్రబాబు నాయుడు గారిని కూడా బయటికి దొప్పడానికి సిద్ధం అని చెప్పి టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. ఇక అట్లాంటిది జన సైనికులు అడిగినట్టుగా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇస్తే మా పవన్ కళ్యాణ్ కి సీఎం ఇవ్వాలి అని జన సైనికులు అడిగితే వీళ్ళు ఒప్పుకుంటారా సార్? ఎంతవరకు తెలుగుదేశం పార్టీ జనసేనని కేవలం వాళ్ళకి బానిసత్వం చేసే ఒక పాలేరు సేనగా, సైనికుల్ని వాళ్ళ జెండాలు మోసే జెండా కూలీలుగా మాత్రమే వాడుకోవడానికి ఇష్టపడతారు తప్పిస్తే వాళ్ళని అందలం ఎక్కించడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏనాడు ఒప్పుకోరు. కానీ ఎందుకు బీజేపీ ఇంత జరుగుతున్నా సైలెంట్ గా ఉంటుంది? పవన్ కళ్యాణ్ వాళ్ళేమో పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ సైడ్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకు సార్? బీజేపీ రాజకీయం తెలుగుదేశం పార్టీ రాజకీయం ఇంకా పవన్ కళ్యాణ్ వంట పట్టినట్లేదు సార్. అవునా? పవన్ కళ్యాణ్ కూటమిలో నుంచి బయటకు రమ్మనండి, బీజేపీ నుంచి ఏ ఒక్కరు సపోర్ట్ చేయరు. ఆఖరికి పవన్ కళ్యాణ్ కి చెందినటువంటి లెజిస్లేచర్ పార్టీ మొత్తం
టీడీపీలో విలీనం అయితే లేకపోతే బీజేపీలో విలీనం అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరిని నిలబడతారు పక్కన. ఓకే ఓకే. పక్కకు వచ్చేమనండి. బీజేపీకి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో ఏం పని అండి? అవసరం ఎవరితో? ఎంపీలు ఎక్కువగా ఉంది ఎవరికి? కేవలం టీడీపీకి ఉన్నాయి. ఆ ఎంపీలు మాత్రమే అక్కడ అవసరం. ఇక జనసేనకి సంబంధించిన 2 ఎంపీలు. బాలశౌరి గారికి ఒక్క మాట అంటే ఉస్కో అంటే డిస్కో అంటే అవతల దూకేస్తారు బాలశౌరి గారు. ఆయన బాగా ఆయనకి జంపింగ్ పారాషూట్ బ్యాచ్ ఆయన వెంటనే దూకేస్తాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారితో పని ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు తనను తాను ఎక్కువ ఉంచుకున్నాడు బీజేపీతో ఎక్కువ సఖ్యతని. బీజేపీతో మిత్రత్వం అనేది రాక్షస కౌగిలి లాంటిది అనేది, రాక్షస కౌగిలి ధృతరాష్ట్ర కౌగిలి అనేది మనకందరికి ఏదైతే భారతదేశ రాజకీయాల్లో తెల్లతెల్లం అవుతా ఉంది. గమనించాం మనం ఎన్ని పార్టీలు పోయాయి బీజేపీతో మిత్రత్వం పెట్టుకునే ధృతరాష్ట్ర కౌగిలిలో. ఏదైతే అది కంచు స్తంభం నలిగిపోయినట్టుగా ప్రాంతీయ పార్టీలు ఎన్నిపోయాయి. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే వాడతారు వాళ్ళు. ఓకే. అలయన్స్ లో నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే, పవన్ కళ్యాణ్ గారు తప్పిస్తే జనసేనలో ఏ ఒక్క ఎమ్మెల్యే మిగలరు. మొత్తం ఏదో టీడీపీ ఆర్ బీజేపీ. ఓకే. పార్టీనే విలీనం చేసి పవన్ కళ్యాణ్ గారిని బయట వేసిన ఆశ్చర్యపోక్కర్లేదండి. పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసండి. అవునా? పవన్ కళ్యాణ్ గారికి తన స్థాయి అంటే పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. అందుకే చెప్పారు కదండి, మరో 15 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి నేను సిద్ధమే అన్నాడు ఆయన. ఆయనే 15 ఏళ్ళు మోయడానికి సిద్ధం అంటుంటే పాపం వీళ్ళకి ఎందుకు సార్? పాపం జన సైనికులకి వాళ్ళు అనవసరంగా ఆదేశాలకు అనవసరంగా తిట్టించుకుంటున్నారు సార్. సార్ బాధేసింది సార్ పాపం. వాళ్ళు చేసిన త్యాగాలకి, వాళ్ళు చేసిన పోరాటానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టిన తిట్లకి వాళ్ళకి తిట్టడానికి మనసు ఎక్కువ అర్థం కాలేదు సార్. అన్ని తిట్లు బండ బూతులు సార్. అవును, సోషల్ మీడియాలో ఎక్కువ వార్ నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య. అది వింటుంటే జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ప్రత్యర్థులమైనటువంటి మాకే కడుపు తరుక్కుపోతా ఉంది. పాపం అన్ని రోజులు జెండా మోసిన వాళ్ళని తిట్టడానికి వీళ్ళు మెనసలు అవుతుందో కూడా బాధ కలుగుతుంది సార్. పాపం వాళ్ళ పరిస్థితి ఏందని తిట్లు తిట్టుకుంటున్నారు. ఓకే ఓకే. ఏంటి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఓకే, ఈ వ్యాఖ్యలు రాజకీయంగా అంతా ఓకే, కానీ ఎందుకు మిమ్మల్ని పదే పదే తలుచుకుంటున్నారు? మీరు అధికారం కోల్పోయారు, 11 సీట్లకు పరిమితం అయ్యారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. అమిత్ షా వచ్చినా కూడా రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గురించి తలుచుకోవడం ఎందుకు? అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు మీరు? సార్ ఒకటి చెప్తాను చూడండి. నిన్న అమిత్ షా గారి మీటింగ్ లో సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్పేది అదే సార్, తెలుగు మీడియంతో పాటుగా ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి, హిందీ కూడా నేర్చుకోండి అని చెప్పింది. అందుకే సార్ ఏదైతే అమిత్ షా గారు ఒక మాట చెబుతారు సార్, దాన్ని పురంధేశ్వరి గారు తెలుగులో తర్జుమా చేసేటప్పుడు ఇంకో మాట మాట్లాడతారు సార్. ఓకే. స్పష్టంగా చెప్పారు 2014 నుంచి 19 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఆ వీడియో అందరూ చూశారు. మ్యాన్ మేడ్ ఫెయిల్యూర్ అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది. ఎవరో మ్యాన్? చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో విధ్వంసం అయిందని చెప్తే వెంటనే తెలుగులో 2019 నుంచి 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం. ఏంటి విధ్వంసం అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీళ్ళు విధ్వంసం అని మాట్లాడతారు సార్. అసలు వాట్ ఈస్ విధ్వంసం? విధ్వంసం అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం విధ్వంసమా? చంద్రబాబు నాయుడు గారి కంటే 3 రెట్లు ఎక్కువ పరిశ్రమలు తీసుకురావడం విధ్వంసమా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో భ్రష్టు పడిపోయినటువంటి పాఠశాల విద్యని ఆకాశానికి తీసుకురావడం విధ్వంసమా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో భ్రష్టు పట్టిపోయినటువంటి ఏదైతే మత్స్యకారుల్ని, నీలి వ్యవస్థని, నీలి విప్లవాన్ని, నీలి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశంలోనే ఆక్వా ఉత్పత్తుల్లో నంబర్ 1 స్థానానికి తీసుకురావడం విధ్వంసమా? ఎస్డిపిలో 16-17 స్థానాల్లో ఉన్న దాన్ని 4వ స్థానానికి తీసుకురావడం విధ్వంసమా? చంద్రబాబు నాయుడు గారి పేదల్ని 11% నుంచి 12% పెంచి 1% పేదల్ని పెంచితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 4.5% అంటే దాదాపుగా 7.5% మందిని పేదరికం నుంచి బయటికి తీసుకురావడం విధ్వంసం. ఏంటి సార్ విధ్వంసం? కోవిడ్ లాంటి అధ్వాన్న పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడి రాష్ట్రం ముందుకెళ్లడం విధ్వంసమా? మీరు డ్వాక్రా మహిళల్ని మోసం చేస్తే ఆసరా అనే పథకం ద్వారా 25,000 కోట్ల రూపాయల ద్వారా డ్వాక్రా మహిళలను ఆదుకోవడం విధ్వంసమా? ఏదైతే రైతులను మోసం